తుమ్మా విజయ్ కుమార్. చాలామంది గత ప్రభుత్వ హయాంలో ఈ పేరు వినే ఉంటారు. సమాచార శాఖకు సంబంధించి కమిషనర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి. వాస్తవానికి ఈయన కేంద్ర సర్వీసుకు చెందిన వ్యక్తి. 2019 నుంచి 20 వరకు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేశాడు. సో పని చేయటమే కాకుండా సాక్షి పత్రికకు అనుచిత లబ్ధి చేకూర్చినటువంటి వ్యక్తి. మనం గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. పత్రికల ప్రకటనల రూపంలో సాక్షికి అడ్డగోలుగా దోచిపెడుతున్నారు. కేవలం సాక్షికి మాత్రమే లబ్ధి కలిగే విధంగానూ వైసీపీకి యాంటీగా ఉన్నటువంటి లేదా ప్రశ్నించే పత్రికలకు నష్టం కలిగే విధంగా చేస్తున్నారని గతంలో మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలకైతే అసలు అడ్వర్టైజ్మెంట్లు కానివ్వండి, ప్రకటనలు కానివ్వండి ఏమీ ఇవ్వాల. ప్రభుత్వ ప్రకటనలు కానివ్వండి. ఈనాడు అంటే స్టేట్లోనే నెంబర్ 1గా ఉంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో దానికి ఇచ్చేవాడు. కొంతకాలం తర్వాత అసలు వాళ్ళే మేమేం మీ ప్రకటనలు అని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి విజిలెన్స్ విచారణ జరిగింది. ఈ విచారణలో ఈ విజయ్ కుమార్ రెడ్డి ఎవరైతే మాజీ కమిషనర్ ఉన్నాడో అడ్డంగా దొరికిపోయాడు. జగన్ పత్రికకు, భారతీ రెడ్డి పత్రికకు అడ్డగోలుగా దోచిపెట్టాడు. దాదాపుగా 580 కోట్ల రూపాయలు దోచిపెట్టాడు. కేవలం ప్రకటనల రూపంలో అంటే అడ్వర్టైజ్మెంట్లు, ప్రభుత్వ కార్యక్రమాలు ఇచ్చి 371 కోట్లు దోచిపెడితే మొత్తంలో 371 కోట్లు మొత్తంగా పత్రికలన్నిటికీ 100 రూపాయలు ఇస్తే 43 రూపాయలు సాక్షి పత్రికకి వెళ్ళింది. అందులో మొత్తం పత్రికలకి 100 రూపాయలు అయితే ఓన్లీ సాక్షి పత్రికకి అందులో దాదాపుగా సగం. పైగా మీకు గుర్తుందో లేదో సచివాలయ ఉద్యోగులకును ఇతర ఉద్యోగులకి పేపర్ కొనడానికి అని చెప్పి ఒక్కొక్కరికి 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు. మరి ఏ పేపర్ కొనిపించారు? సాక్షి పేపర్ కొనిపించారు. అంటే సాక్షి చందాదారులుగా చేర్చి మరొక దాదాపుగా 200 కోట్ల రూపాయలు లబ్ధి. అంటే అదొక 371 కోట్ల రూపాయలు, ఇదొక 300 కోట్ల రూపాయలు. దాదాపుగా 570 కోట్లకు పైబడి జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చారు. దీని మీద విజిలెన్స్ విచారణలో తీగలాగితే డొంక కదిలినట్టుగా మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చింది. ఎప్పుడైతే విజిలెన్స్ అవినీతి జరిగింది, అక్రమంగా సాక్షి పత్రికకు దోచిపెట్టారు అని నిరూపించబడిందో వెనువెంటనే ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది. ఏసీబీ విచారణకు హాజరు కావాలని చెప్పి విజయ్ కుమార్ రెడ్డికి ఆల్రెడీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఒక వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. వడ్డిచ్చేవాడు మనవాడైతే బంతి చివరిలో కూర్చున్నా కానీ పుష్కలంగా దొరుకుతుందని వాళ్ళ పైగా సరే సమాచార శాఖకు దోచిపెట్టడం ఒక ఎత్తు అయితే సాక్షి సర్క్యులేషన్ పెంచే బాధ్యతను కూడా ఈయన తీసుకున్నాడు. అసలు ఒక పత్రిక సర్క్యులేషన్ పెంచే బాధ్యత ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఏంటో నాకు అర్థం కాల. ఇటు దోచిపెట్టడమే కాకుండా సాక్షి సర్క్యులేషన్ కూడా పెంచుతాడంట. ఆ బాధ్యతను కూడా ఈయన తీసుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ముందు అయ్యా అంటూ చేతులు వంచినటువంటి వ్యక్తి. కాబట్టే ఈరోజు కర్మ కాలిపోయింది. ఈ 500 కోట్ల రూపాయలు ఏదైతే అడ్డగోలుగా దోచిపెట్టారో ఇదంతా ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. అంటే అందులో మీరు కట్టినటువంటి పనులు ఉన్నాయి, నేను కట్టినటువంటి పనులు కూడా ఉన్నాయి. అందులో 500 కోట్ల రూపాయలు ఒక పత్రికకు దోచిపెట్టడం అంటే దాదాపుగా ఇంకొక ఛానల్ పెట్టడంతో సమానం. ఆ స్థాయిలో 5 ఏళ్లలో దోచిపెట్టారు. సో దీనికి సంబంధించినటువంటి వార్త ఇది ఒకసారి చూద్దాం. సారు దోచిపెట్టారు. జగన్ పత్రికకు 574 కోట్లు సమర్పయామి, నిగ్గు తేల్చిన విజిలెన్స్. ఇదేమీ మనం ఊహించి చెప్పింది కాదు. విజిలెన్స్ అధికారులు లెక్కలతో సహా వారికి చెల్లించిన చెల్లింపులన్నిటినీ పరిశీలించి నిగ్గు తేల్చినటువంటి నివేదిక 574 కోట్ల రూపాయలు కేవలం సాక్షికే ఇచ్చారు. అంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తన పత్రికకు దోచిపెట్టుకున్నారో అర్థమవుతుంది. మరి ఇదే స్థాయిలో నువ్వు మిగిలిన పత్రికలకు ఇచ్చి ఉండాలి కదా. ఈనాడుకి ఇచ్చి ఉండాలి, ఆంధ్రజ్యోతికి ఇచ్చి ఉండాలి, అలాగే ఇతర చిన్న పత్రికలకు ఇచ్చి ఉండాలి. మరి ఇవ్వకుండా నీ పత్రికకు మాత్రమే ఎలా ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి? నువ్వా శుద్ధపూస మాటలు చెప్పేది? ఈడ ఉద్యోగులకు ఇంకా ఉంది దీంట్లో కథ. ఇంకా అవలా, ఇంకా లాగాలి తీగనే. ఇప్పుడు ఏసీబీ విచారణలో లాగుతారు. సాక్షిలో ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి జీతాలు ఇప్పించారు. కర్మ ఏంటంటే వాళ్ళ డిజిటల్ కార్పొరేషన్లో కొంతమందిని, ఫైబర్ నెట్లో కొంతమందిని, లేదా ఇతర కార్పొరేషన్లో కొంతమందిని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలుగా వాళ్ళ పేర్లు పెట్టి సాక్షిలో పని చేయించుకుని జీతాలు ప్రభుత్వం నుంచి ఇచ్చారు. ఎంత కర్మ ఇది? ఆ లెక్కన సాక్షికి ఎంత లబ్ధి చేకూర్చారు? 5 ఏళ్ల పాటు దాదాపుగా ఒక 100 మంది ఎంప్లాయీలకు ఈ శాఖలో పెట్టి జీతాలు ఇచ్చుంటే దాదాపుగా అదొక 50 కోట్లు 100 కోట్లు మిగిలినట్టే కదా ఆ జీతాల రూపేణ 5 ఏళ్లలో. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
కేంద్ర సర్వీసులోని ఐఏఎస్కు చెందినటువంటి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గత వైసీపీ హయాంలో 2014 నుంచి 19 వరకు రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్గా పనిచేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పత్రికల సర్క్యులేషన్ ఆధారంగా ప్రకటనలు ఇవ్వాలన్న కనీస నియమాన్ని విస్మరించారు. అడ్డగోలుగా జగన్ రోత పత్రికకు ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టారు. వాస్తవానికి ప్రకటనలు ఇవ్వడానికి క్రైటీరియా ఏంటంటే దాని సర్క్యులేషన్ ఎంత, దాని సర్క్యులేషన్ ఆధారంగా ప్రయారిటీ ఆర్డర్లో ప్రకటనలు ఇచ్చుకుంటూ రావాలి. ఆ సర్క్యులేషన్ల బట్టే వారికి చెల్లించే మొత్తం కూడా ఉంటుంది. ఈనాడు లాంటి పెద్ద పత్రిక అనుకోండి కొద్దిగా ఎక్కువ చెల్లించాలి, వేరే తక్కువ సర్క్యులేషన్ ఉన్న చిన్న పత్రిక అనుకోండి దాన్ని కొద్దిగా తక్కువ చెల్లిస్తారు. కానీ ఇవేవి కూడా క్రైటీరియా కాలవేళకి, వాస్తవానికి అది నిబంధన. కానీ నేను ఇందాకే చెప్పే కదా, వడ్డించేవాడు మనవాడైతే ఇస్తారు చివరి కూర్చున్నా మనకి ఇది ఉండదని. సాక్షికి సర్క్యులేషన్ లేకపోయినా, సాక్షి కంటే ముందు 2-3 పేపర్లు ఉన్నా వాళ్ళకి ఎవరికీ కాకుండా సాక్షికే దోచిపెట్టారు. సో దానికి సంబంధించింది ఇది. గత 5 ఏళ్లలో ప్రచార ప్రకటనల రూపంలో జగన్ ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు 859 కోట్ల రూపాయలు. అంటే 5 ఏళ్లలో పేపర్ అడ్వర్టైజ్మెంట్ల రూపంలో అంటే ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసింది ఎంత, 859 కోట్ల రూపాయలు కదా. ఇందులో 43% సాక్షికి దోచిపెట్టారు. నేను ఇందాకే చెప్పా, మొత్తం ఒక 10 పత్రికలు ఉన్నాయి అనుకుందాం, చిన్న పెద్ద పత్రికలు. 10 పత్రికలకు వీళ్ళు 850 కోట్లు దోచిపెడితే 850 కోట్లు ప్రకటనలు ఇస్తే 43% అంటే 371 కోట్లు సాక్షికే ఇచ్చారు. ఇక్కడితో ఆగలా, మళ్ళీ ఎలా ఇచ్చారు చూడండి. జగన్ పత్రిక మార్కెటింగ్ బాధ్యతను కూడా ఈయనే తీసుకున్నాడంట. ఎవరో విజయ్ కుమార్ రెడ్డి. గ్రామ వాలంటీర్లు సాక్షి పత్రిక కొనుగోలు చేయడానికి పత్రిక చందా కింద నెల 200 రూపాయలు విడుదల చేశారు. అధికారులకు కూడా మొత్తం అధికారులకు కూడా కలిపి 143 కోట్లు ఇచ్చారు. ఈ విధంగా మరొక 59 కోట్ల రూపాయలు కేవలం చందా రూపంలోనే వచ్చింది. ఓవరాల్గా దీని ద్వారా అంటే ఇటు వాలంటీర్ల ద్వారా కావచ్చు, ఉద్యోగులు ఇచ్చినటువంటి చందాల ద్వారా కావచ్చు, ఎంత వచ్చింది, 203 కోట్లు వచ్చింది. అంటే ప్రకటనల రూపంలో ఇచ్చింది 370 కోట్లు, ఇలా చందాల రూపంలో కొనుగోలు చందాల రూపంలో ఇచ్చింది 203 కోట్ల రూపాయలు. విచిత్రం ఏంటంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి మీరు ఫలానా పేపర్ కొనమని గవర్నమెంట్ డబ్బులు ఇవ్వటం. ఒకవేళ సరే ఒక ఆఫీసు కాబట్టి ఇచ్చారు అనుకుందాం. మీకు తెలియని విషయం ఏంటంటే ప్రతి ప్రభుత్వ ఆఫీసులో సాక్షి తప్ప వేరే పేపర్ వద్దన్నారట. సాధారణంగా ఆఫీసులు అంటే 3-4 పేపర్లు ఉంటాయి. సరే ఇప్పుడు పేపర్లు తగ్గిపోయింది అనుకోండి, లైబ్రరీలో ఉన్నట్టుగానే సాక్షి అంటే అన్ని రకాల పేపర్లు ఉండాలి అక్కడ, ఏదైనా ఒక ఆఫీస్ అయితే గవర్నమెంట్ ఆఫీసు. కానీ సాక్షి తప్ప వేరే పేపర్ ఉండదు అక్కడ. సాక్షి కొట్టి ఎవరికి వెళ్తాయి డబ్బులు? నువ్వు సాక్షి పేపర్ కొన్నావంటే డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? భారతీరెడ్డికి వెళ్తున్నాయి, జగన్మోహన్ రెడ్డికి వెళ్తున్నాయి. ఆ రూపంలో 203 కోట్ల రూపాయలు. మొత్తంగా మళ్ళీ సర్క్యులేషన్ పెంచడం అంటే సాక్షి సర్క్యులేషన్ పెంచి సాక్షికి ఎలా లాభం చేకూర్చాలి, ఈ బాధ్యత కూడా ఈయనే తీసుకున్నాడు. ఇది సైడ్ బిజినెస్ అయి ఉంటుంది. మరి దానికి ఏమన్నా ఆయన తీసుకున్నాడో లేదో మనకు తెలియదు. కానీ సో ఇది 5 ఏళ్లలో మొత్తం ప్రకటనల ఖర్చు 859 కోట్లు. ఇందులో రోత మీడియాకే 371 కోట్లు, పత్రిక కొనుగోలు ద్వారా మరొక 203 కోట్లు, వాలంటీర్లు ఉద్యోగుల చందాలతో మళ్లింపు, విజిలెన్స్ విచారణలో అక్రమాలు వెలుగులోకి, అడ్డంగా దొరికిన నాటి సమాచార కమిషనర్ విజయ్ కుమార్ పై ఏసీబీ కేసు, యాంటీ కరప్షన్ బ్యూరో ఆల్రెడీ కేసు అయితే నమోదు చేసింది. విచారణకు రావాలని ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. విచారణకు వచ్చిన తరువాత సాక్షి కోశాలు వదులుతాయి. ఎవరు లబ్ధి చేకూర్చమన్నారు? సాక్షిలో ఎవరి పాత్ర ఇందులో ఉంది? నాకు తెలిసి ఒక పత్రికలు లబ్ధి చేకూర్చామంటే ఆ పత్రిక యజమానికి కూడా బాధ్యత ఉండాలి. మరి ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి బాధ్యత తీసుకుంటాడా, లేదా తన భార్య నడుపుతుంది కాబట్టి తన భార్య బాధ్యత తీసుకుంటుందో తెలియదు. కానీ రేపు విజయ్ కుమార్ విచారణ తరువాత ఈ తీగలాగితే ఇంకా డొంక గదులుది. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర మొదలు పెడితే భారతీరెడ్డి వరకు అందరి కథ బయటకు వస్తుంది. సో ప్రస్తుతానికి విజయ్ కుమార్కి అయితే ఏసీబీ నోటీసులు అయితే ఇచ్చింది. త్వరలోనే విచారణ కూడా చేయబోతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం చూసుకుంటాడు, తను మాత్రమే బాగుపడతాడు, తన కుటుంబం మాత్రమే బాగుపడుతుంది, తన వ్యాపారాలు మాత్రమే బాగుపడతాయి అనటానికే ఇది ఒక ఉదాహరణ. కనీస నియమాలు కూడా పాటించకుండా ఇతర పత్రికలను పూర్తిగా అణగదొక్కి వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి కేవలం జగన్ పత్రిక మాత్రమే లబ్ధి చేకూరింది. సో ఈ కర్మే ఈరోజు విజయ్ కుమార్కి అయితే చుట్టుకుంది. చేసిన పాపం ఏది వదిలిపెట్టదో. జగన్మోహన్ రెడ్డి అటు కొండల్ని గుట్టల్ని కొట్టి దోచుకున్నాడు, ఇటేమో ఇసుక రూపంలో దోచుకున్నాడు,
మళ్ళీ పైగానేమో లిక్కర్లో దోచుకున్నాడు, చాలదన్నట్టు తన పత్రికకు కూడా దోచిపెట్టాడు పనిలో పనిగా. ఎందుకంటే ప్రభుత్వం మంద కదా, మనం ఏం చేసినా అడగరు. ప్రజల సొమ్మేగా, పోతే పోనే. ఋషికొండ మీద గుండు కొట్టి 500 కోట్లు పెట్టి కొట్టుకుని అడిగేవాళ్ళు లేడు. తన సొంత పత్రిక 500 కోట్లు దోచిపెట్టిన అడిగేవాళ్ళు లేడు. ప్రజలు పెచ్చోళ్ళు. అప్పు చూస్తేనేమో 10 లక్షల కోట్లు. ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. ఏది ఏమైనా ఇప్పుడు విజయ్ కుమార్ రెడ్డి మెడకైతే ఏసీబీ ఉచ్చు బిగించింది.